బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైతున్నారా? పార్టీ వ్యవహారాలను కేటీఆర్ లేదా కవితకు అప్పగించారా? పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక క్యాడర్ బి కన్ఫ్యూజన్ లో పడిందా? రేపటి రోజు సీఎం రేసు కోసం కేటీఆర్ కవిత ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారా? ఇదే ఇప్పుడు చర్చ. ఇంటా బయట గులాబీ గుట్టుపై సర్వత్రా జోరుగా చర్చ అయితే జరుగుతోందట. అధికారం పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. నేతల వలసలు కాసేపు పక్కన పెడితే వయోభారం కారణంగా మాజీ సీఎం కేసీఆర్ మునపటి మాదిరిగా రాజకీయాల్లో యాక్టివ్ కాలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే 2 వారాల కిందట ఫ్యామిలీ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరో 3 కీలక నేతలు హాజరయ్యారట ఈ మీటింగ్ కి. అనారోగ్యం, వయోభారం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచన బయట పెట్టారంట పెద్ద బాస్. పార్టీకి కావలసిన సలహాలు మాత్రం ఇస్తానని, మీ 3 పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని చెప్పారట పెద్ద ఆయన. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా తాను కొద్ది రోజులు కంటిన్యూ అవుతానని, వీలు కుదిరినప్పుడు అసెంబ్లీకి వచ్చి వెళ్తానని, సమావేశాలు సైతం మీరే చూసుకోవాలని సూచించారట. అయితే పార్టీలో ఎవరికి ఏ పదవులు అన్నదానిపై నోరెత్తలేదని తెలుస్తోంది. ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ ప్రస్తుతం కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు పోటీకి కేటీఆర్ కవిత మధ్య పోటీ నిలుతుందని తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం పెట్టినప్పుడల్లా హార్డ్ కోర్ అభిమానులు మాత్రం కేటీఆర్ సీఎం, సీఎం కేటీఆర్, కవిత సీఎం స్లోగన్లు చేయడం కూడా ఆధిపత్యం కోసం ఎవరి ఎత్తులు వారు వేస్తున్నట్లు చెబుతున్నారు పార్టీ నేతలు. ఈ జరుగుతున్న పరిణామాలను గమనించిన కారు పార్టీ కార్యకర్తలు కుసింత డైలమాలో పడిపోయారు. ఇప్పుడు రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల ముందు ఈ తరహా కన్ఫ్యూజన్ కరెక్ట్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనివల్ల కేడ చెదిరిపోయే పరిస్థితి తలెత్తవచ్చని అంటున్నారు. పార్టీ వ్యవహారాలు కేటీఆర్ కవిత చుట్టూ తీరడంతో హరీష్ రావు మద్దతుదారులు ఆసక్తితో గమనిస్తున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తమ అభిమాన నేత నోరు మెదపకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై అప్పుడే పార్టీలో చిన్న పార్టీ చర్చ రచ్చ మొదలైనట్లే కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు రూరల్ గా బలంగా ఉండేది కారు పార్టీ. మొన్నటి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు గట్టిగా జలకిచ్చారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గత వ్యవహారాలు కేడర్తో పాటు నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ.